ఒకసారి రికార్డ్ స్టార్ట్ చేయండి. రైట్. డిస్ట్రాక్షన్స్ తగ్గించాలన్నమాట. డిస్ట్రాక్షన్స్ అంటే ఇప్పుడు మనకు ఒక డ్రీమ్ పెట్టుకున్న తర్వాత, ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత, మనము చిన్న చిన్న గోల్స్ అనేది ఎవ్రీ వీక్ టార్గెట్ పెట్టుకున్న తర్వాత కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. డిస్ట్రాక్షన్స్ అంటే ఏమేమి మనని అంటే వర్క్ ని చేయకుండా చేసేది, ఆ విధంగా చేసే కొన్ని ఉంటాయి అనమాట. అవిటిని తగ్గించాలి. మనం డిస్ట్రాక్షన్స్ ఎక్కువ మొత్తంలో ఏముంటుందంటే పని చేయని వాళ్ళతో మాట్లాడము అనేది డిస్ట్రాక్షన్. మీ వర్క్ ని కిల్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? మీకంటే ది బెస్ట్ వర్క్ చేసి ది బెస్ట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళతోటి మీ సావాసం ఉండాలి. ఇది మిమ్మల్ని మీ లక్ష్యం వైపు తీసుకెళ్ళడానికి 100% అవకాశం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకోవాలని ఎప్పుడైతే తహతహలు ఆడుతుంటారో ఆ సీనియర్ తోటి మీరు ఎవ్రీడే మీరు సావాసం చేయాలి. ఆ విధంగా చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. అతని ద్వారా ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో, గైడెన్స్ చేసే కేపబిలిటీ ఉందో, వీడియో ప్రజెంటేషన్ చేసే కేపబిలిటీ ఎవరైతే ఉందో వాళ్ళ దగ్గరనే మీ గోల్స్ సెట్టింగ్ మీటింగ్ అనేది ఎవ్రీ వీక్ జరగగలిగితే, ఎవ్రీ వీక్ చేయగలిగితే ఈ విధంగా 100% మీరు డిస్ట్రాక్షన్ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క టైం ని కిల్ చేసేది ఏంటి అంటే ఫోన్ అండి, సీరియల్స్, సినిమాలు. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఆ ఈ యొక్క రీల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా టైం ని కిల్ చేస్తుంటాయి అనమాట. మన టైం అంతా కూడా కిల్ చేస్తూ ఉంటాయి అనమాట. ఈ కిల్ చేసే దానికి ఒక పాయింట్ చెప్పారు హరి సార్. ఏంటి అంటే ఈ ఈ వీడియో నీ ఒక పీవీకి ఉపయోగపడుతుందా, ఈ వీక్ ఇన్కమ్ కి ఉపయోగపడుతుందా, నీకేమైనా నాలెడ్జ్ కి ఇంక్రీజ్ చేసే విధంగా ఉందా అనేది ఒక చిన్న పీవీకి ఉపయోగపడుతుందా అని ఒక ఆలోచన గనక మనం అక్కడ యాడ్ చేయగలిగితే 100% అస్సలు ఆ రీల్ చూడబుద్ధి అవ్వదండి. 100% చూడబుద్ధి అవ్వదు. ఆ వీడియో యూట్యూబ్ వీడియో చూడబుద్ధి అవ్వదండి. ఈ న్యూస్ పేపర్, ఈ యొక్క వీడియో, ఈ యొక్క యాడ్ ఇది నాకు పీవీకి ఉపయోగపడుతుంది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో 100% అది చూడబుద్ధి అవ్వదు. ఈ విధంగా మీరు డిస్ట్రాక్షన్స్ ఎప్పుడైతే కిల్ చేస్తారో ప్రొడక్టివ్ వర్క్ వైపు మీ ఫోకస్ వెళ్తుంది. 100% మీరైతే లక్ష్యం ఏదైతే అనుకున్నారో 100% మీరు సాధించవచ్చండి. ఓకేనా? ఈ విధంగా మీరు క్రాస్ లైన్ డిస్కషన్ ఒకటి, మీకు మీకు వర్క్ చేయని ఆ వ్యక్తితో మీరు సావాసం చేయకూడదు. ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా చేయడం వల్ల మీ 100% మీరు అనుకున్న లక్ష్యాన్ని 100% సాధించవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి టైం బ్లాకింగ్ అన్నమాట. టైం అందరికీ అంతే ఉంటుంది. మీరు ఎంత టైం ఇస్తున్నారు మీ వర్క్ కి, ఈ యొక్క డ్రీమ్ వర్క్ కి ఎంత టైం ఇస్తున్నారు అని మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే ప్రయారిటీస్ పెరుగుతుందో టైం అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పాను మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు నాకు వివానే, ఇంకా వేరే ఏమీ లేదనమాట. టైం బ్లాకింగ్ అనమాట, అంతే. ఇంకేదైనా సరే చాలా ఇంపార్టెంట్, ఇంకా ఇది అవ్వదు అనేది అన్నప్పుడు మాత్రమే మనం వెళ్తుంటాం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇది చాలా లక్ష్యం, ఇప్పుడు ఫంక్షన్స్ వస్తుంటాయి, అన్ని వస్తుంటాయండి. హరి సార్కి రావా? అన్ని వస్తుంటాయి. మరి మరి తను ఎట్లా ఈ విధంగా చేయగలుగుతున్నారని నేను ఒక ఆలోచన, హరి సార్ గుర్తుకు రాగానే ఈ ప్రోగ్రామ్ వెళ్ళొద్దా వెళ్ళకూడదా అని నాకు ఎంబటే క్లారిటీ వచ్చేస్తుందండి. నేను ఆ విషయంలో మాత్రం హరి సార్ని గుర్తు చేసుకుంటాను, అంతే. ఓకేనా? ఈ ఫంక్షన్ కి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది అన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే టైం బ్లాకింగ్ అన్నమాట, టైం బ్లాకింగ్ చేయాలి 100%. ఈ టైంలో ఈ వర్క్ చేయగలము, ఈ వంట పని ఈ టైంలో చేయగలము, ఈ టైంలో ఇప్పుడు ప్రజెంటేషన్ ప్లానింగ్ చేయాలి. ఎవ్రీడే ఇప్పుడు టైం ఉన్న సమయాన్ని బట్టి అండి. ఎవ్రీడే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అనుకోండి, డైలీ 3 సార్లు మనం ప్రజెంటేషన్ కి మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. చాలా ఎవ్రీడే వర్క్, మార్నింగ్ నైట్ నుంచి 6 వరకు చేసే వర్క్ వాళ్ళు ఎవరైతున్నారో ఎవ్రీడే ఒక ప్రజెంటేషన్ ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ప్రయారిటీ ఇస్తామో టైం ఖచ్చితంగా బ్లాక్ చేస్తాం. ఆ టైం ఎప్పుడైతే బ్లాక్ చేస్తామో ప్రొడక్టివ్ గా మనం 100% సాధించడానికి, మీరైతే లక్ష్యం వైపు ఆ ట్రాక్ లో వెళ్ళడానికి 100% ఉపయోగపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లివరేజ్ టెక్నాలజీ అన్నమాట. వివా ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలండి. లివరేజ్, టైం లివరేజ్ చేయడానికి, వర్క్ లివరేజ్ చేయడానికి, ఓకేనా, పెంచుకోవడానికి అన్నమాట. టైం వర్కింగ్ అవర్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఒక్కరే ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక ప్రజెంటేషన్ 20 చేయగలనండి, నా కేపబిలిటీ అంతే. కానీ ఇంకా నేను చేస్తే 20 చేస్తే 20 అవుతుంది, అంతే. ఇంకా దానికంటే పెరిగేది ఉండదు అనమాట. ఈ లివరేజ్ గురించి హరి సార్ చాలా బాగా చెప్పేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత అర్థమైంది, అనుభవం మేర అర్థమైందండి, చేసే క్రమంలో అర్థమైంది అనమాట. ప్లానింగ్ చేస్తుంటే ఏం ఐడియాస్ రావు, వర్క్ లోనే వైవిధ్యం వస్తుందండి, పనిలోనే వైవిధ్యం, అంతే. ఓకేనా?
మరి దాన్ని లివరేజ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే మనకి ఇండస్ వ్యూలో లివరేజ్ చేయడానికి పర్ఫెక్ట్ టూల్ అంటే ల్యాప్టాప్ అండి, వీడియో ప్రజెంటేషన్ అండి. ఓకేనా? అదే మేము అప్పుడు స్టార్టింగ్ లో మేము జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా దూర ప్రదేశాలకు వెళ్ళి ఒక ప్రజెంటేషన్ చేయడానికి 1000 ఖర్చు అయ్యేదండి, 1 డే వెళ్ళిపోయేది. ఓకేనా? మరి వివిధ ఏరియాల్లో మనం వీడియో ప్రజెంటేషన్ విత్ ల్యాప్టాప్ ద్వారా మనం చేరుకోవచ్చు. అంతేనా? ఇది లివరేజ్ అవుతుందా లేదా? టైం లివరేజ్. వివిధ ఏరియాల పీపుల్ కి ఎంతో మందికి మనం ఈ రోజు కొత్త వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ మనం ఇస్తున్నాం కదండి. మీ యొక్క ఉత్పాదకాన్ని పెంచడానికి ఈ వర్క్ ని లివరేజ్ చేయడానికి ల్యాప్టాప్ అనేది బెస్ట్ టూల్ అండి. ఓకేనా? మీరు 100% సాధించాలి అంటే 100% స్పీడ్ గా మనం సక్సెస్ అవ్వాలంటే ల్యాప్టాప్ అనేది బెస్ట్ టూల్ అండి. ఓకేనా? ఫోన్ లో కూడా వీడియో ప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకేనా? బాహుబలి సినిమా ఉంటుందండి. బాహుబలి సినిమా అనేది డైరెక్ట్ గా వెళ్ళి ఒక పెద్ద థియేటర్ లో మల్టీప్లెక్స్ లో చూస్తే ఎలా ఉంటుంది, అదే మనం ఫోన్ లో చూస్తే ఎలా ఉంటుంది. ఓకేనా? ఫోన్ లో అందరితో కలిసి మనం చూస్తున్నామండి ఆ బాహుబలి సినిమాని. ఓకేనా? అదే మల్టీప్లెక్స్ లో చూస్తే ఎలా ఉంటుంది. అలా మనము ల్యాప్టాప్ లో వీడియో షేరింగ్ అనేది ఆ విధంగా ఉంటుందండి. ఆ కనెక్షనే వేరు, అవునా కదా? అదే ఒక 2 minutes లో చెప్పేయచ్చు. ఫోన్ కాల్ లో చెప్పడం అనేది చెప్పేయడం. బాహుబలి సినిమాని డైరెక్ట్ గా ఫోన్ లో, ఇంకా ఇతను కట్టప్ప, అతను చంపాడు, ఇంకా అలా వీళ్ళ భార్య అతను ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుని, ఇదంతా చెప్పడం అనమాట. ఇదంతా కూడా అదే ఒక 5 నిమిషాల్లో ఆ సినిమా అంతా చెప్పొచ్చు. కానీ అదే మల్టీప్లెక్స్ లో చూస్తే ఏ విధంగా అయితే కరెక్ట్ కనెక్షన్ చేయగలుగుతామో వీడియో ప్రజెంటేషన్ కూడా అదే కరెక్ట్ కనెక్షన్. కాబట్టి ఈ యొక్క బాహుబలి సినిమా మీరు ఎలా చూపిస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? మరి ఈ విధంగా మనము ఈ యొక్క టూల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? దాంట్లో వీడియో షేరింగ్ చేసుకోవడం అనేది, స్క్రీన్ షేరింగ్ చేయడం నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సార్ అంటుంటాడు ఒక ల్యాప్టాప్ ఉంది, నా ల్యాప్టాపే నేను వీడియో షేరింగ్ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది, ఇంకా ఇప్పటి నుంచి నేను శోధ ప్లాన్ చేస్తే ఎట్లా ఉంటుంది, నేను మీలాంటి వాళ్ళని తయారు చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది అని ఆలోచింపజేశారు సార్ మమ్మల్ని. ఇప్పుడు నేను నా ఒక ల్యాప్టాప్ ద్వారానే మినిమం నేను కేరింగ్ తీసుకున్న టీంలో మినిమం 30 మంది ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకుంటారండి. ఎవ్రీ వీక్ ఇన్కమ్, నో ల్యాప్టాప్ షేరింగ్, ఓన్లీ నా ల్యాప్టాప్ షేరింగ్ ద్వారా 30 మంది ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే ఒక 10 మంది లెఫ్ట్, 10 మంది రైట్, ఆ జూమ్ లింక్ లో ఒక వీడియో షేరింగ్, ఒక ల్యాప్టాప్ షేరింగ్ జరిగితే ఎంత ఉంటుందండి? లివరేజ్ అంటే ఇదే కదా, అవునా? ఆ స్వీట్నెస్ ఒక్కసారి ఆస్వాదించండి, అది ఇమాజినేషన్ చేయండి. ఓకేనా? మరి మనం అవ్వాలి అంటే మనం చేత పట్టుకుంటే, మనం ఒక లీడర్ కి వీడియో షేరింగ్ చేయడానికి మనం చేస్తూ ఒక లీడర్ గా మనం అవుతే మనకు అలాంటి లీడర్స్ తయారవుతారు. అంతేనా? సింపుల్. యథా రాజా తథా ప్రజ. ఓకేనా? ఈ విధంగా మనం వర్క్ అనేది ఈ విధంగా లివరేజ్ అనేది చేసుకోవచ్చు అండి. వర్కింగ్ అవర్స్ పెంచుకోవచ్చు. స్టార్ సమితిలో పదే పదే చెప్పారంట, ఎవ్రీడే నా యొక్క ఇన్కమ్ ఇంత, ₹1,00,000. ఎవ్రీడే ఒక 18 ఇయర్స్ అబ్బాయి, 18 ఇయర్స్, 19 ఇయర్స్ రూబీ అయిన వాళ్ళు ఉన్నారంట అండి. ఓకేనా? చూడండి. మరి అలాగే నేను కూడా కొంతమందికి మీరు ప్రజెంటేషన్ చేయగలరు అని చెప్పి పుష్ చేశాను అంతే. ఇప్పుడు షరీఫ్ సార్ ఉన్నాడు, 10 ప్రజెంటేషన్ చేస్తాను, నేను చేస్తే ఒకటే 20 ప్రజెంటేషన్ చేస్తానండి. షరీఫ్ సార్ చేస్తే ఒక 10 చేస్తాడు, నూర్బాష్ సార్ చేస్తే 10 చేస్తాడు, ఒక ఒక కమాల్ సార్ చేస్తే ఒక 10 చేస్తాడు. అంటే 30 లివరేజ్ అయిందా? మనం ఏం చేస్తే ఒక 20, 50 అవుతాయి. అవునా? లివరేజ్ అవుతుందా లేదా? ఈ విధంగా మనం వర్క్ లివరేజ్ చేసుకోవాలి. దీనికి బెస్ట్ టూల్స్ ఏంటి అంటే ల్యాప్టాప్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టేక్ యువర్ రెగ్యులర్ బ్రేక్స్. ఇది చాలా పవర్ఫుల్ అండి, పవర్ఫుల్. సార్ దీనికోసం చెప్తుంటాడు. సార్ ఏంటి అంటే పెట్రోల్ కొట్టించుకోవాలనుకోండి, ఏదో ఒక చోట బండి అయిపోతుంది కదండి, సేమ్ అని చెప్తుంటారు. ఇది నిజమే, 100% నిజం అనమాట. నేను ఎవ్రీడే ఫస్ట్ జిఎస్ఎం చేసినప్పుడు, స్టార్టింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా 10 నిమిషాలు మెడిటేషన్ 100% చేపిస్తానండి. ఖచ్చితంగా సైలెన్స్ క్రియేషన్ అని మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఇంపార్టెంట్ టూల్. ఎందుకంటే మాట పర్ఫెక్ట్ గా రావాలి అన్నా, కనెక్టింగ్ చేయాలి అన్నా, గైడెన్స్ చేయాలి అన్నా 100% మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక సైలెన్స్ క్రియేషన్ చేసుకోకుండా ఎప్పుడైతే చేస్తామో కిల్ చేస్తాం అనిపిస్తుంది. నేను నా లైఫ్ ని అంటే కిల్ చేసుకునేది ఉంది, వేరే వాళ్ళ లైఫ్లు ఉన్నాయి అక్కడ. నన్ను నమ్ముకుని నా సీనియర్ బాగా చెప్తాడని చెప్పి నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. అతను తన లైఫ్ కోసం ఇంకో అతను తీసుకొచ్చుకున్నాడు. తను ఒక లైఫ్, తిన లైఫ్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళని కిల్ చేసేది నాకెక్కడ ఉంది అని అనిపిస్తుందండి. ఓకేనా? కాబట్టి దానికి సైలెన్స్ క్రియేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీడే 3 times చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? 10 minutes అయినా సరే మనకి ఈ యొక్క సైలెన్స్ క్రియేషన్ అనేది ప్రొడక్టివ్ గా మీ వర్క్ ప్రొడక్టివ్ పెంచేదిలా
మీ యొక్క మాట పవర్ పెంచేదిలా, గైడెన్స్ కేపబిలిటీ పెంచేదిలా, మీ యొక్క ప్రజెంటేషన్ 100% సక్సెస్ అయ్యేదిలా ఇది 100% ఉపయోగపడుతుందండి. ప్రొమోడారో టెక్నిక్ అంటుంటారు. ఇలాన్ మస్క్ గారు ఎవ్రీ 25 minutes కి బ్రేక్ తీసుకుంటాడంట తను. ఇప్పుడు ఈ రోజు స్పేస్ ఎక్స్ అని ఇవన్నీ ఎలా చేస్తున్నారు, ఎలా సాధ్యమవుతుంది? తను మనలాగా హ్యూమన్ బీయింగే, అతనికి 24 hours ఉన్నాయి, మనకి 24 hours ఉన్నాయి. తనకి ఎట్లా అయితే పాసిబుల్, మనకి ఎందుకు ఇంపాసిబుల్ అవుతుంది అంటే ఈ విధంగా అన్నమాట. తను ఒకటే పైన శ్రద్ధ పెట్టడానికి అది యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి బ్రేక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మనకి మైండ్ ని ప్రశాంతత పెంచేదిగా, ఒక వర్క్ ని ఇంకా ది బెస్ట్ గా వర్క్ చేసేలా, మెరుగైన వర్క్ చేసేలా, మన ఉత్పాదకతను పెంచేదిలా 100% ఉపయోగపడుతుంది. మీ లక్ష్యానికి చేరుకునేదిలా ఇది 100% ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి డెలిగేట్ వెన్ పాసిబుల్ అన్నమాట. సాధ్యమైన వాళ్ళకి 100% అప్పగించాలండి. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి కేపబిలిటీ ఉంది, ప్రజెంటేషన్ చేసే కేపబిలిటీ ఉంది. ఇప్పుడు హరిసార్ ఉన్నారు, హరిసార్ తనే ప్రజెంటేషన్ ఎవ్రీ డే చేస్తే ఎలా ఉంటుంది? అన్ని ప్రోగ్రామ్స్ సారే ప్రజెంటేషన్ చేస్తే ఎలా ఉంటుంది? కేపబిలిటీ ఉన్న వాళ్ళకి ఆర్ఆర్ సెషన్, కేపబిలిటీ ఉన్న వాళ్ళకి వెల్నెస్ బాస్కెట్ మీరు క్రియేట్ చేసుకోగలరు మీరు అని తను ఉపయోగపేశాడు. అలాగే 5 PM ఉన్నప్పుడు, ఒక 11 PM ఉన్నప్పుడు, 11 AM ఉన్నప్పుడు, అట్లా ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్కిల్ ను బట్టి వాళ్ళకి ఉపయోగిస్తున్నారా లేదా సార్? ఆ విధంగా భయపడొద్దు అనమాట. అసలు అప్పగించడానికి వర్క్ కేపబిలిటీని బట్టి ఎవరు అందరి స్కిల్ ను ఉపయోగించుకునేవాడు అసలు లీడర్ అనమాట. ఓకేనండి? లీడర్స్ మాత్రమే బిల్డ్ బిజినెస్ అండి, అంతే. ఓకేనా? ఆ విధంగా మనము అప్పగిస్తూ ఉండాలి చిన్న చిన్న పనులు. ఓకేనా? చిన్న చిన్న పనులు అప్పగిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను వీరాంజనేయ సార్ ఉన్నారు, తను నేమ్ లిస్ట్ రాపిస్తాడండి. స్టార్ టు 50 తెలియకుండానే స్టార్ అయ్యాడు, తెలియకుండా స్టార్ టు 50 అయ్యాడు. తనకు తెలియదు, వర్క్ లో నిమగ్నం అయ్యాడు. తను వచ్చి 12 weeks తనకి 15 లాగిన్స్ వచ్చాయి, తను స్టార్ టు 50 అయిపోయాడు. ఎవ్రీ వీక్ టీమ్ బోనస్ అండి. ఓకేనా? ఎవ్రీ వీక్ టీమ్ బోనస్. తను నేమ్ లిస్ట్ రాపిస్తున్నాడు. ఓకేనా? తను పోస్టర్ పెడుతున్నాడు, తను పోస్టింగ్ చేసి కూడా గ్రూప్ లో పెడుతున్నాడు. తన ఎబిలిటీని బట్టి ఒక కేపబుల్ అది ఉపయోగపాలన్నమాట. అనిపిస్తుంది, అమ్మో నేను ప్రజెంటేషన్ చేస్తేనే ఇప్పుడు అది బాగా అవుతుంది అని చెప్పి ఇలాంటి భయాలు వద్దండి. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు ఒక బండి పైన నేనున్నాను అనుకోండి, స్పీడ్గా వెళ్ళిపోతాను. స్కూల్ కి టిఫిన్ ఇవ్వాలంటే స్కూల్ 5 minutes లో వెళ్ళేసేస్తానండి. అదే నా అబ్బాయి వెనకాల కూర్చున్నాను అనుకోండి 10 minutes పడుతుంది. ఎందుకంటే బాధ్యత ఉంది, ఏమన్నా పిల్లలు ఉన్నారు వెనక. అలాగే ఒక టీం, అందుకనే సార్ చెప్తుంటాడు, ఒక దగ్గర నేర్చుకోండి, ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్తుంటాడు హరీష్ సార్. లెసర్ సైడ్ ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు. అక్కడ వాళ్ళని ఉపయోగపాలి. ఉపయోగితే ఎప్పుడైతే ఉంటుందో పిల్లలు వాళ్ళ వెనకాల కూర్చున్నట్టు అనమాట. ఖచ్చితంగా చూసుకుంటూ ఖచ్చితంగా డ్రైవ్ చేస్తారు. 100% పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేస్తారండి. ఓకేనా? వాళ్ళకి అక్కడ వర్క్ అనేది అక్కడ టీమ్మేట్ తను కూడా ప్రాస్పెక్ట్ తెచ్చుకుంటాడు. ఒక్కసారి ఫెయిల్ అవుతుందేమో, నెక్స్ట్ టైం 100% పాసిబుల్ అవుతుంది. ఆ విధంగా నా దగ్గర నేమ్ లిస్ట్ రాయించే వాళ్ళు, సోదా ప్లాన్ చేసేవాళ్ళు, ట్యాంక్ ఇమేజ్ చేసేవాళ్ళు మోర్ ఉన్నారండి. ఆ విధంగానే 30 members కి ఇన్కమ్ ఎవ్రీ వీక్ ఇప్పించగలుగుతున్నాను. ఓకేనా? మరి ఎవ్రీ వీక్ ఇట్లా ర్యాంక్ అచీవ్మెంట్ కానీ, ఎవ్రీ వీక్ ర్యాంక్ అచీవ్మెంట్ కానీ, ఎవ్రీ వీక్ స్టార్ క్రియేషన్ కానీ, ఎవ్రీ వీక్ స్టార్ సెలబ్రేషన్ కానీ 100% ఈ విధంగా పాసిబుల్ అవుతుంది. స్టార్టింగ్ లో ఏంటి అంటే బోగసారు నేను సెలబ్రేషన్ లో మేము పాల్గొనే వాళ్ళం అనమాట. అంటే మేమే షేరింగ్ ఇచ్చేవాళ్ళం, వెళ్ళి చేయండి సార్ అని చెప్పి. కమాలి సార్ సెలబ్రేషన్ లో నేను బోగసారే మేము షేరింగ్ ఇచ్చాము. కానీ తర్వాత నుంచి ఇప్పుడు కమాల్ సారే తనే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు, ఓన్ గా విఓపి చేసుకుంటున్నాడు, అరేంజ్ చేస్తున్నాడు, మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేస్తున్నాడు. అలాగే షరీఫ్ సార్ ఓన్ గా విఓపి చేసుకుంటున్నాడు, మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాడు. తను ఓన్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. ఓకేనా? మరి ఈ విధంగా కేపబిలిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే అప్పగించడం వల్ల ఏమవుతుంది, లివరేజ్ పెరుగుతుంది. 100% సార్ స్టిక్ ఆన్కి 6 points అంటారు కదా, లీడర్షిప్ ని అప్పగించండి. ఈ విధంగా చేయడం వల్ల మన వర్క్ లోడ్ ని తగ్గించుకోవచ్చు, లివరేజ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? మోర్ ఇన్కమ్ కి మనం దగ్గర అవ్వచ్చు. ఈ విధంగా మనం 100% మన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఓకేనా? మరి ఈ విధంగా దీనికి ఉపయోగపడేది ఒక బెస్ట్ టిప్స్ చెప్తానండి వివాలో. ఏంటి అంటే S3 అని పెట్టుకోండి. సింపుల్ గా చిన్న పాయింట్స్. S3 ఎప్పుడైతే పెట్టుకుంటామో ఇప్పుడు మనం ఎంటర్‌ప్రెన్యూర్స్ కి దగ్గర అవుతామండి. S3 అంటే ఏంటి? సిల్వర్ స్టార్. ఓకేనా? ఎవ్రీ వీక్ 3 products రిటైల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్పాన్సరింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి స్పాన్సరింగ్ అనేది.
ఎవ్రీ వీక్ రిటైల్, ఎవ్రీ వీక్ రిక్రూట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ వీక్ లాగిన్ చేసే వాళ్ళు ఉన్నారండి. నాకైతే అసలు అనుకునేదాన్ని నేనే బాగా చేస్తాను తోపు అని అనుకుంటుంటాం. నేనైతే అనుకునేదాన్ని. అవునా? ఓకేనా? ఒప్పుకోవాలి కదండి ఏదైనా. అలా నేను చూసాను. ఏంటి అంటే ఒక శ్రీదేవి మేడము, ఒక సుభద్ర మేడము, వాళ్ళు ఎవ్రీడే గుత్తాలకి అంటే కలుపు ఇవన్నీ చేయడానికి వెళ్ళి లేడీస్ సింగిల్ ఉమెన్స్ 3 వరకు కష్టపడి వచ్చిన తర్వాత ఎవ్రీ వీక్ రిటైల్ చేసుకుంటున్నారు, ఎవ్రీ మంత్ డిజి రాక్స్టర్ అవుతున్నారు, ఎవ్రీ వీక్ లాగిన్స్ తెచ్చుకుంటున్నారండి. అబ్బా, ఏంది అసలు నాకైతే కనువిప్పు జరిగిందండి. ఓకేనా? అలాగే ఇప్పుడు ఒక సైకిల్ కి 2 పెడల్ ఇంపార్టెంట్ ఎలాగో వివాలో కూడా లాగిన్స్, ఈ యొక్క ఇది స్పాన్సరింగ్, రిటైలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఎవ్రీ ఇది స్పాన్సరింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్టార్ క్రియేషన్ అన్నమాట. స్టార్ మన డెవలప్మెంట్ సూచించేది స్టార్స్ క్రియేషన్. సార్ చెప్తుంటాడు ఒకటే కొన్ని ఒక బండ గుర్తులు చెప్తుంటారు సార్. ఈ రోజు ఎవరికైనా కొత్త వారికి హెల్త్ అవేర్నెస్ జరిగిందా? ఈ వీక్ మీ టీంలో ఎంతమంది స్పాన్సరింగ్ జరిగింది, ఎంతమంది స్టార్స్ వచ్చారు అని చెప్తుంటాడు. ఇది చెక్ చేసుకోమని చెప్పి. అసలు ఇది ఎంత ప్రొడక్టివ్ చేస్తుంది అంటే మనసుని ఇట్లా ఇట్లా కనువిప్పు కలిగిస్తుందండి. అదే అన్నమాట. ఓకేనా? మరి సిల్వర్ స్టార్, స్పాన్సరింగ్ ఎవ్రీ వీక్, అలాగే స్టార్ క్రియేషన్, ఈ విధంగా. మరి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకేనా? ఇండస్ట్రీవా చాలా ఏమి ఇబ్బంది పెట్టదు, చిన్న చిన్న పనులే. ఓకేనా? మరి ప్రెసెన్స్ P3 అన్నమాట. అది సక్సెస్ అవ్వాలంటే P3 అంటే ఏంటి? ప్రెసెన్స్ అంటే మనము ఈ యొక్క ప్రోగ్రామ్ లో అటెండెన్స్ ఇవ్వడం, మనం కూర్చోవడం, ప్రెసెన్స్ వీడియో ఆన్ చేసుకొని కూర్చుంటే దాన్ని ప్రెసెన్స్ అంటారు. ఓకేనా? ఎప్పుడైతే ప్రెసెన్స్ మనం ఎప్పుడైతే యాక్టివ్ గా పాల్గొంటామో ఖచ్చితంగా నేర్చుకుంటామండి. నేర్చుకుంటే ఖచ్చితంగా సాధిస్తామండి. ఓకేనా? ఇక్కడ ప్రెసెన్స్ లో ఉంటే క్లారిటీ వస్తుంది. మనం 100% ఎవ్రీ వీక్ మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రమోషన్. ప్రమోషన్ ఎవరిని చేయాలి ఏందనేది కొంత సందిగ్ధత ఉంది అందరిలో. ఏంటి అంటే ప్రమోషన్ ఏంటి అంటే ఆల్రెడీ మన నేమ్ లిస్ట్ లో ఉన్న పర్సన్ కి ప్రాస్పెక్ట్ అంటే ఏంటి అంటే టైం ఇచ్చేవాళ్ళు ప్రాస్పెక్ట్. నేమ్ లిస్ట్ లో ఉన్న పర్సన్స్ టైం ఇచ్చేవాళ్ళు ప్రాస్పెక్ట్ అనమాట. ఆ ప్రాస్పెక్ట్ కి ప్రజెంటేషన్ జరిగింది అనుకోండి, జరిగిన వెంటనే అక్కడే ఈ యొక్క జూమ్ ప్రమోషన్ గురించి ప్రస్తావన రావాలి. వాళ్ళని ఆ ఆ ఒక ప్రజెంటేషన్ లో ఖచ్చితంగా ఉంచాలి, ఆ రోజు ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా ఉంచాలి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ప్రమోషన్ లో 100% సక్సెస్ అవుతారండి. ఓకేనా? అలాగే లాగిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రమోషన్ ఇక్కడికి వచ్చి ది బెస్ట్ నేర్చుకుంటారని చెప్పి, ఎవ్రీ వీక్ మీరైతే దేనికోసం అయితే వచ్చారు 100% సాధించారని చెప్పి 100% మీరు దీని గురించి ఇన్విటేషన్ అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మన కస్టమర్స్ కి అందరూ అనుకుంటారు. ఎందుకు మరి ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? సిల్వర్ స్టార్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? స్పాన్సరింగ్ ఎట్లా పాసిబుల్ అవుతుంది చెప్పాలని? ఇది వర్క్ జరుగుతున్నా లేదు చెక్ చేసుకోండి, లేకపోతే సీనియర్ దగ్గర కూర్చోండి అంతే. ఓకేనా? షోద ప్లాన్స్ ప్రజెంటేషన్ ద్వారా మీకు సేల్స్ జరుగుతాయండి, రిటైల్ జరుగుతుంది. మీ దగ్గర థ్యాంక్ యూ మీట్ జరిగినాయి అనుకోండి, స్పాన్సరింగ్ జరుగుతాయండి. జిఎస్ఎం జరిగింది అనుకోండి, స్టార్ క్రియేషన్ జరుగుతుందండి. ఈ 3 జరుగుతున్నా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇవి చెక్ చేసుకుంటే 100% పాసిబుల్. ఓకేనా? మరి ప్రజెన్స్ లో మనం సక్సెస్ అవుదాం, ప్రమోషన్ లో సక్సెస్ అవుదాం, ఓకేనా, ప్రజెంటేషన్ లో సక్సెస్ అవుదాం. ఈ 3 గనక ఎవ్రీడే చేయగలిగితే 100% ఇస్ పాసిబుల్. S3 ఇస్ పాసిబుల్. ఓకేనా? మీరు అనుకున్న లక్ష్యం ఏంటి? పక్షికన్ను ఒకటి ఎవ్రీ వీక్ ఐఏపి పోస్టర్. ఓకేనా? నాకు ఈ రోజు ఇంత సక్సెస్ అవ్వడానికి ఒక కారణం ఏంటి అంటే వెరీ స్టార్టింగ్ లో చెప్పారు. ఏంటి అంటే మా సీనియర్ ఎవ్రీ వీక్ ఇన్కమ్ వచ్చా చూసుకోమ్మా అని చెప్పాడు. అసలు ఎవ్రీ వీక్ ఇన్కమే కదా, సింపుల్ తీసుకున్నాను. ఎవ్రీ వీక్ ఇన్కమ్ రావాలంటే ఏంటి, ఇక ఏమి అవ్వట్లేదు. ఎవ్రీ వీక్ 3,000 కొంత పంపిస్తున్నా బుక్ చేయమంటున్నా అంతే. 12 వారాలు అట్లా అయింది. ఏం సార్ ఇంక ఇప్పుడు సార్ లేదు. ఇంకా ఏంటి సార్ మీరు ఏంటి సీరియస్ గా ఏంటి 12 ప్రోడక్ట్లు ఇంట్లో ఉన్నాయి, ఏంది ఇంకా ఎవ్రీ వీక్ ఇన్కమ్ అంటే ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఒకసారి నేను వచ్చి కలుస్తానమ్మా అని చెప్పి అప్పుడు నేమ్ లిస్ట్ రాయించి అప్పుడు ప్రజెంటేషన్ చేసి అప్పుడు
ఇంకా అప్పటి నుంచి అయిన స్టార్ట్ అయిన జర్నీ. నా ఐడి ఓపెన్ చేస్తే ఇంతవరకు జీరో అనేది లేదు. 6 ఇయర్స్ జర్నీలో నాకు జీరో వచ్చింది లేదండి. చూడండి, ఇది సక్సెస్ కీ అన్నమాట. ఎవ్రీ వీక్ ఇన్కమ్ అన్నమాట. మరి పాసిబుల్ అవుతే నెక్స్ట్ వీక్ పెంచుకునేలా చూడాలి. ఈ 500 ఉందనుకో, నెక్స్ట్ వీక్ 750 తెచ్చుకోండి, నెక్స్ట్ వీక్ 1000 తెచ్చుకోండి. ఇట్లా మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. దానికి ఎఫెక్టివ్ ప్లానింగ్ చేయాలి. ప్లానింగ్ చేసి 100% ఈజ్ పాసిబుల్. 100% ఈ విధంగా మనం సాధించవచ్చండి. 100%. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు మీ యొక్క సమయాన్ని ఇచ్చారు నాకు కదా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంతసేపు ఒప్పుగా మీ అందరికీ నాకు ఈరోజు గ్రేట్ సెషన్ చెప్పే అవకాశాన్ని ఇచ్చినందుకు. ఒక వండర్ఫుల్ వీడియో నేను చూపిస్తానండి. ఆ వీడియోతో నా సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడే ఉన్నారా? ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ముందుగానే దాని గురించి తరచి ఆలోచించి, ఈ లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత మధ్యలో విడిచిపెట్టకుండా నేను సాధించడానికి ప్రయాణం చెయ్యాలి. ఎందుకనంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మీరు బయలుదేరారనుకోండి, మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మీ వెనక నిలబడేవాళ్ళు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఎలా ఉంటారో, రాళ్ళేసేవాళ్ళు, దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏవేవో మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. ఏది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి పనికొస్తుందో దాన్ని స్వీకరిస్తూ, మిగిలిన దాని గురించి అంతగా అంటకాగిపోకుండా వాళ్ళు నా లక్ష్యశుద్ధిని అర్థం చేసుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థించి స్నేహభావంతో వాళ్ళ పట్ల ఉదాసీన భావం వహించడం అలవాటైతే మన ప్రమేయం లేకుండానే మనకి నాయకత్వ లక్షణం వస్తుంది. ఏదైనా ఒక ఓకేనండి. ఈ విధంగా ప్రతి వర్క్ లో డిస్ట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. అది ఖచ్చితంగా ఎప్పుడైతే ఆ లక్ష్యం అనేది ఎప్పుడు బలంగా తయారవుతుందంటే, మీకంటే పైన ర్యాంక్ ఉన్న వాళ్ళు, కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళు, వర్క్ లో ఉన్న వాళ్ళు, గైడెన్స్ కేపబిలిటీ ఉన్న వాళ్ళతో సావాసం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ చేసుకుంటారో 100% మీ లక్ష్యం అనేది 100% పాసిబుల్ అన్నమాట. ఈ విధంగా మనం S3ని సక్సెస్ చేద్దాం. ఓకేనా? మనం అందరం కూడా గ్రేట్, మన అచీవర్స్ అవార్డు ఫంక్షన్ లో మనం అందరం కూడా అచీవర్ గా మనం అందరం కూడా తీసుకుందాం. ఓకేనా? ఎంతమంది సంకల్పం తీసుకుంటున్నారు? నేనైతే 100% అచీవ్ అవుతాను. అట్లా ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఎప్పుడైతే అనుకుంటామో 100% సాధిస్తామండి. ఇంకా మీరు ఇప్పుడైతే అనుకుంటారో, ఇప్పుడు మైండ్ ఇప్పుడు ఏంటంటే మన సబ్ కాన్షియస్ నమ్ముతుంది అనమాట. అదే మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. గుడ్. వెరీ గుడ్. చాలా మంచి విషయాలు అందరూ విన్నారా? మేడంని ఫాలో అయ్యారు. మేడంని ఫాలో అయితే ఈ సమయం అంతా ఫాలో అయినట్టు. లక్ష్యాన్ని పెట్టుకోవడము, లక్ష్య సిద్ధి కావాలి అని అంటే, అందుకనే ఆ మాటలు చాలా ఆ చిన్న లాస్ట్లో వేసిన వీడియో తోటి ఒక సెషన్ చేసేయచ్చు. లాస్ట్లో వేసిన వీడియో తోటి నా లక్ష్య శుద్ధి ఉందని ఎదుటి వాళ్ళకు కూడా అర్థం కావాలి. నా ఇంట్లో వాళ్ళకి కావచ్చు, నా ఫ్రెండ్స్కి కావచ్చు, అందరికీ నాకు ఏ శుద్ధి ఉందని, లక్ష్య శుద్ధి అంటే అంత శ్రద్ధ ఉందని. నేను కేవలము ఆ లక్ష్యం కోసమే పనిచేస్తున్నాను, అందులో భాగంగానే వెళ్తున్నాను అని. ఏ రోజుకైనా లక్ష్య శుద్ధి ఉన్న వ్యక్తికి లక్ష్య సిద్ధి జరుగుతుంది, అంటే సాధించుకుంటాడు. శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఆ శుద్ధత్వం అనేది వస్తుంది, శుద్ధి అనేది వస్తుంది. అంటే ఇంకా డీవియేషన్స్ ఉండవు అనమాట. ఎన్నో పాయింట్ మేడం చూద్దాం, లెట్స్ ట్రై చెక్ చేద్దాం. మేడం చెప్పినటువంటిది ఎన్నో పాయింట్ డీవియేషన్ అవ్వకూడదు అనేటువంటిది ఎన్నో పాయింట్. అది నోట్ చేసుకున్నారా ఆ పాయింట్? డీవియేషన్ లేకుండా ఉంటే అది లక్ష్య శుద్ధి ఉన్నట్టు. ఇదే బండ గుర్తు, ఇంకా పక్కకు ఫోకస్ ఏం లేదు అని. చూడండి, ఇప్పుడు సూదిలోకి దారం ఎక్కాలి. అది ఏకాగ్రతగా ఒక దగ్గర లేకుండా ఇలా ఉందనుకోండి, పోగులుగా ఉందనుకోండి, కుదురుతుందా సునీత మేడం? అసలుకి కుదరదు.
అట్లా 5 రకాలుగా పలు రకాలుగా ఆలోచనలు ఉంటే అస్సలు కుదరదు. ఎక్కడ ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడే ఉండాలి. పిల్లవాడు మ్యాథ్స్ క్లాస్. అది ఉదయం వచ్చిన ఇంగ్లీష్ క్లాస్లో నేను యాక్టివ్ ఉన్నాను. 4వ పీరియడ్ మ్యాథ్స్ క్లాస్లో గాన్ అని అన్నాడు అనుకో, సబ్జెక్ట్ కూడా గాన్. సో ప్రతి సమయానికి సిద్ధంగా ఉండడమే ఆ సిద్ధార్థుడు చేయాల్సిన పని. సమయానికి సిద్ధంగా ఉన్నావా లేదా, దట్స్ ఇట్, అంతే. ఇంకా అంతకన్నా పట్టాలు అంత మ్యాప్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. నువ్వు ఉద్యోగం టైంకి ఉద్యోగంకి, బిజినెస్ టైంకి బిజినెస్కి, వంట టైంకి వంటకి, నువ్వు ఆ సమయానికి నిన్ను నేను సిద్ధం చేసుకోవడమే గొప్ప విద్య. ఏమంటారు మీరు గణేష్ గారు? అంతేనా? ఉమ్. ప్రతి మలుపు దగ్గర డ్రైవింగ్ లో జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. సో అది, ఇది సింపుల్. ఇంకా మీరు ఒక చక్కటి సాధించే అర్జునుడు కావాలంటే, ద్రోణుడి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఒకటే ఒకటి, ఏం నేర్చుకోవాలి అని అంటే సమయానికి సిద్ధం అవ్వడం. ఇదో పెద్దది. సమయం మీద మరి సిద్ధం అవ్వకుండా ఏం చేస్తుంటదంటే నిన్నటి ప్రభావం పడుతూ ఉంటుంది. గంట ముందు ప్రభావం ఈ గంట మీద పడుతూ ఉంటుంది. కొంతమందికి అయితే సంవత్సరాల ప్రభావం కూడా పడుతుంది. అది ఇంకా ఘోరం. ఉమ్. సంవత్సరాల ప్రభావం కూడా. నేను 10th లో అట్లా చదివాను కాబట్టి ఇప్పుడు కూడా అట్నే చదువుతాను అనుకుంటూ ఉంటుంది మనసు. అట్లేం ఉండదు. దానికి ఎప్పుడు నేను పూర్ణను, నేను తక్కువను, చేయలేకపోతున్నానను, అవ్వట్లేదను, ఇదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకనే ఆ సమయానికి అది సిద్ధపడదు, సిద్ధంగా రెడీ అవ్వదు. అవునా? ఉమ్. నేను బాగున్నాను అని అనుకుంటే మంచిగా రెడీ అవుతుంది. నేను ఎట్లయినా అట్లే ఉంటలే అంటే అసలు రెడీ అవ్వదు. మనసు కూడా అంతే. ఉమ్. నేను సాధించగలను అంటే సిద్ధపడుతుంది, సమయానికి రెడీ అవుతుంది. ఈ సైకాలజీ ఇంపార్టెంటేనా? చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సమయానికి సిద్ధం చేసుకోవడమే నువ్వు పెద్ద గగనం. ఇంకంతే. వెల్గా ఆ జిమ్ టైంకి జిమ్కి రెడీ అవ్వాలి, ఆ జాగింగ్ టైంకి జాగింగ్ రెడీ అవ్వాలి, నైట్ 10 గంటలకు పడుకునే టైంకి పడుకునేటట్టుగా రెడీ అవ్వాలి. అమ్మో, మరి మనసును సిద్ధం చేయదు ఉట్టిగానే ఆషామాష రెడీ అవ్వడం అంటే. ఉమ్. పొద్దున టైంకి పొద్దున రెడీ. అట్లా అమితాబ్ బచ్చన్ని చూసి పక్కింటి వాళ్ళు టైం సెట్ చేసుకునే వాళ్ళు. అదే అంటే సిద్ధపడ్డా లేదా టైంకి. సీనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పేటప్పుడు చెప్తుంటారు ఇది. అయితే చిన్న లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి అని మేడం చెప్పింది కదా. ఎలా పెట్టుకోవాలి చిన్న చిన్న లక్ష్యాలు? ఈ వీక్ నాకు ఇన్కమ్ వచ్చిందా లేదా, ఇంకంతే. రిటైల్ ద్వారా వస్తుందా, టీమ్ బోనస్ ద్వారా వస్తుందా, ఎట్లా వస్తుందో వస్తుంది. నాకు ఈ వీక్ ఇన్కమ్ వచ్చిందా లేదా. ఈ ఇన్కమ్ ఇక ఆ చిన్న ఆలోచన నుంచి ఇంకొంచెం పెద్ద ఆలోచన, నా టీంకి ఎవరికైనా వీక్ వచ్చిందా. దానికోసం S3P3 చేస్తే సరిపోద్దని చక్కగా చెప్పారు. S3 అండ్ GSM, వి గ్యాదర్ లాంటివి చెప్తారు, సీనియర్లు చెప్తారు. అది చేస్తున్నామా లేదా. ఇది చేయకుండా రావడం అంటే లేదు. మస్తాన్ గారికి కూడా వస్తున్నట్టుంది కదా, ఇన్కమ్ రావట్లే. కంగ్రాచులేషన్స్. ఆయన ప్యూరిటీ ఎవ్రీ వీక్ ఇన్కమ్ సార్ తనకి. నమ్ముతున్నాడు, ప్యూరిటీ ఉంది. లాజిక్ మైండ్ కంటే కూడా హార్ట్ మైండ్ ఉంటుంది. లాజిక్ మైండ్ ఒకటి ఉంటుంది, హార్ట్ మైండ్ ఉంటుంది. ఆ ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు మనమే పనిని సృష్టించుకోవాలి. పని చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. మన పనే మన బాస్. ఇది తెలుసుకోవాలి, మన పనే మన బాస్. ఇప్పుడు ఈ పని ఉంది, ఇప్పుడు నోట్ చేసుకోవడం, రియాక్షన్స్ ఇవ్వడం, ప్రెజెన్స్. P3లో P1 ఉంది కదా, ప్రెజెన్స్. ఇది మన బాస్. ఇది కరెక్ట్ గా చేయకపోతే బాస్ మాట విన్నట్టే. 5 to 6. అయితే మీరు రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి అంటే ఇది చెయ్యాలి, అంటే చేయించాలి. GSM అది చేయిస్తున్నారా? నేమ్ లిస్ట్ నిరంజనేల్ గారు, మీరు మీ ఎస్ మీ ఫొటోస్ వస్తున్నాయి, చూస్తున్నా. మీరే పెడుతున్నారా? మీరు గ్రూపులో ఉన్నారా? ప్రెజెంటేషన్ గ్రూప్, GSM గ్రూప్. సార్ నమస్తే సార్. ఉన్నాను సార్. ఓకే, రైట్. మీ పేరు ఏమని వస్తుంది?
ఏమని ఉంటుంది మీ? సార్ వీరాంజనేయులు సార్. అవునా? ఓకే. 2025 అనే గ్రూప్ లో ఉన్నారా మీరు? లేదు సార్. ఏ గ్రూప్ లో పెడుతున్నారు మరి? మన సార్ నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ లో సార్, ప్రజెంటేషన్ లో సార్. ప్రెజెంటేషన్ గ్రూప్ లో. జిఎస్ఎం అన్ని గ్రూపుల్లో లేరా? కమాలి గారా వాళ్ళ ఎగ్జిక్యూటివ్? కమాలి గారు మీ 2025 స్టార్ట్ 50 గ్రూప్ లో లేరా మీరు? లేదు సార్. ఎందుకని? మీరెందుకు ఉన్నారు మరి? యాడ్ చేయండి సార్. అంటే అవసరం లేదనుకున్నారా? మస్తాన్ గారిని మీరు ఫస్ట్ మీరు జిఎస్ఎం గ్రూప్ లో మీరు పెట్టారు, వర్క్ జరిగింది అని. ఆ జిఎస్ఎం 2020 లానే మేడం ఎట్లా మరి సిస్టమేటిక్ ఎట్లా బిల్డ్ చేస్తారు మీరు? ప్రజెంటేషన్, జిఎస్ఎం వీటిలో ఉన్నారు సార్ సార్ 2025 గ్రూప్ లో. ఇది చెక్ చేసుకోండి మీరు అసలు గ్రూప్ లో ఉన్నారా లేదా. మీ రియాక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మస్తాన్ గారు మీరు ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది, మా ఇన్కమ్ ఉంది, మాకు టీమ్ ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ ఉంది అన్న వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండాలి. అవునా? ఇప్పుడు నేను నా జుట్టును కాపాడుకోవడానికి ఏమైనా చేయాల్సి ఉందా? సూర్య ఏమైనా ఉందా? నాకేమైనా అవసరం ఉందా అసలుకి? ఏం లేదు. అర్థమైందా? ఉంటే ఏదైనా కాపాడుకోవడానికి ఆయిల్ ఏదో చేస్తాం, షాంపూ దగ్గర ఆర్గానిక్ షాంపూ ఏమైనా ఉంటే కదా. అట్లాగే ఇన్కమ్ లేకపోతే ఏం కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇన్కమ్ ఉంది, టీం ఉందంటేనే కాపాడుకోవడానికి ట్రై చేయాలి, నిలబెట్టుకోవడానికి. అసలు రెగ్యులర్ ప్రోగ్రామ్స్ దానికి అవసరమే, దానికి అవసరం. మీరు స్క్రీన్ షాట్ పెడుతున్నారా? కొంతమంది మనకు తెలియక ఏం చేస్తామంటే, కంగ్రాచులేషన్స్ స్టార్ట్ అవుట్ అయినందుకు అని అంటారు, కానీ ఆ స్టార్ట్ అవుట్ అయిన మనిషి అందులో ఉండడు. ఎవరికి మనము వర్షమ్మటి పొలం అని అందరం చెప్తూ ఉంటాం, కానీ ఆ పర్సన్ ఉంటాడు. ఓకే. ఇంకొకటి ఏంటంటే, హ్యాపీ బర్త్డే చెప్తాము, ఆ బర్త్డే పర్సన్ అందులో ఉండడు, మిగతా వాళ్ళందరూ చెప్తుంటాం. ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, నేను పెడుతున్నటువంటి ఏ గ్రూప్స్ ఉన్నాయో అది మీకు ఫస్ట్ స్కూల్. ఆ స్కూల్ అందరూ కూడా ఖచ్చితంగా 2025 గ్రూప్ ఆర్ఆర్ గ్రూప్ లో ఉన్నారా? ఎర్లీ మార్నింగ్ మీ అటెండెన్స్ ఉంది, అందులో ఉన్నారా లేదో చెక్ చేసుకోవాలి. పనిలో పడి మర్చిపోవద్దు అస్సలకి. ప్రతి ఒక్కరు ఇక 500 ఒక గ్రూప్ పెట్టి, 1000 ఒక గ్రూప్ పెట్టి, అందరు ఒక్కొక్క గ్రూప్ పెడితే నేను ఒకవైపు పరిగెడుతుంటాను, ఇంజన్ తీసుకొని వెనక పెట్టెలు ఇంకో వైపు పరిగెడుతుంటాయి. అట్లా అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే అటు ఇటు అయిపోతుంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్ అది. స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు అనేది అసలు స్టార్ట్ 50కి వాళ్ళే స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారంటే ఒక గొప్ప విషయం. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ గురించే కదా మనం వచ్చేది. దీన్ని మనం చేయాలి. టీము ఎందులో ఉండాలి, ఎందులో యాక్టివ్ ఉండాలి అనే దాన్ని ఒకటే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు 2025 అయిపోగానే 2026 అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి ఎవ్రీ ఇయర్ దాన్ని కంటిన్యూ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో దాన్ని కంటిన్యూ చేస్తుంటారు. 2026 గ్రూప్లో, అది నేనున్న గ్రూప్లో మీరు ఉన్నారా లేదా అని చెక్ చేసుకోండి. అది ఓకే. ముఖ్యంగా నేను ఏవైతే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నానో ఆ ప్రోగ్రామ్స్లో మీరు ఉంటున్నారా, మీ టీం ఉంటుందా లేదా చెక్ చేసుకోండి. ఓకే. మీ టీంకి ఎడ్యుకేషన్ మోటివేషన్ నేను ఎప్పుడు ఇవ్వగలుగుతాను? ఫోన్ చేసా ఎక్కడ ఇవ్వగలుగుతాను? సూర్య ఎక్కడ ఇవ్వగలుగుతాను? ఎక్కడ ఇవ్వగలుగుతాను నేను? గ్రూప్స్ లో వాట్సాప్. వాట్సాప్ ఆర్ జూమ్, ఈ రెండే కదా. మీ టీంని నేను నిలబెట్టడానికి నా శాయశక్తులా నేను ఎక్కడ ప్రయత్నం చేస్తానంటే ఇక్కడ ప్రయత్నం చేస్తాను.
ఇది పీవీ పరుగు పందెం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది కెరియర్. ఇది కెరియర్. ఇంకో 25 సంవత్సరాలు ఉంటాం మనం ఇండస్ట్రీ వాళ్ళు. ఏదో ఇప్పటి ముచ్చట ఇప్పటికిప్పుడు ర్యాంక్ అయిపోతే కాదు ముచ్చట. సో నేను ఒక చిన్న విషయాన్నైనా సరే చాలా చాలా ఇది మెయిన్ అనుకుంటే మాత్రం దానికోసము చాలా సీరియస్ గా నేను పట్టించుకుంటాను. ఇది మెయిన్, అది అసలు మెయిన్ 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 వాట్సాప్ జూమ్ అనేది మెయిన్. నేను మీకు ఏదైనా సరే ఒక మాట ద్వారా మీ టీంకి మనీ వచ్చేటట్లు చేయగలనంటే అక్కడనే. కాబట్టి ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటున్నారో, మీ టీంలో ఇన్కమ్ ఉంటుందో ఖచ్చితంగా 20-25 గ్రూప్స్, దాంట్లో మీ ప్రెజెన్స్ చాలా అవసరం మీకు. అప్పుడు నేను ఎక్కువ మోర్ లీవరేజ్ చేయగలుగుతాను, మోర్ లీవరేజ్ చేయగలుగుతాను. ఓకే. సో ఈ లక్ష్యాల్లో ఈ 2 లక్ష్యాలు ఎవ్రీ వీక్ ఇన్కమ్ ని చేస్తున్నామా, సమయానికి నేను సిద్ధంగా ఉంటున్నానా లేదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీరు చూడండి, ఒక చిన్న సైకాలజీ పాయింట్ చెప్పి మనం మంచి రైట్ టైం గుడ్ సైకాలజీ పాయింట్ చెప్తాను చూడండి. ప్రోగ్రామ్స్ అంటే వాట్సాప్ అవ్వచ్చు, ఇదర్ వాట్సాప్ ఆర్ జూమ్. దీంట్లో మన భావాలను డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ భావాలే భవతి. ఉమ్. మన టీంని తయారు చేసుకుంటాం, పార్ట్నర్స్ని తయారు చేసుకుంటాం. ఇది మన క్లాస్ రూమ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఆ టైంకి మనం ఎంత వాల్యూ ఇస్తాం, ఇప్పటికైనా కానీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా, ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు మీకు సంకల్పం ఏర్పడుతుంది. ఏంటి, నా 1000 ర్యాంక్, నా రూబీ ర్యాంక్, టాప్ 10, ఓకే, టీమ్ వర్క్, ఇలాంటివన్నీ వస్తుంది. అది రాకుండా ఉండదు. ఖచ్చితంగా వివాలో ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. అప్పుడైనా నేను చెప్పినవన్నీ ఉపయోగపడతాయి. అందుకే రికార్డ్ చేయమన్నాను. ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ప్రతిసారి నేను వచ్చి మీకు ఫోన్ చెప్పలేను. మీకు ఆ టైంకి సిద్ధపడి ఈ క్లాస్ రూమ్స్లో మీరు ఎలా కనపడుతున్నారు, ఎలా వినపడుతున్నారు. ఇప్పుడు లావణ్య మేడం వినపడింది అందరికీ. ఎలా వినపడింది, ఎలా కనపడింది, ఇంతే. ఇక్కడ డెవలప్ అవుతాయి, భావాలు డెవలప్ అవుతాయి, చాలా భావాలు, ఐడియాస్ డెవలప్ అవుతాయి ఒక ప్రోగ్రాంలో. మన వాళ్ళు వెళ్ళొచ్చారు ఎక్కడికి, బెంగళూరు. అవును, వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాస్ డెవలప్ అయ్యాయా లేదా అనుకుంటున్నారా? ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. అసలు మీకు తెలుసా, నెక్స్ట్ లైఫ్ అంటే తర్వాత జీవితానికి రేపటి యొక్క నిర్మాణమే అందులో జరుగుతుంది. అక్కడ పెద్ద పెద్ద డెసిషన్స్ అన్ని ఎక్కడ తీసుకుంటామంటే ప్రోగ్రాంలోనే తీసుకుంటాం. ఇప్పుడు లావణ్య మేడం చెప్తుంటే నేను లావణ్య మేడం లాగా చెప్పాలి అన్న డెసిషన్ ఇక్కడే పుడుతుంది. లావణ్య మేడం లాగా నేను ఆ ర్యాంక్ సాధించుకోవాలి. ఆ మేడం చెప్పిందిగా 5-6 సంవత్సరాల నుంచి నాకు రెగ్యులర్గా ఇన్కమ్ ఉందని, నాకు కూడా కావాలి అని ఆ సునీత మేడం వచ్చిందనుకోండి, ఆ తలంపు అక్కడ అది వస్తుంది. ఓకే. అంటే వందన గారి, శ్రీకాంత్ గారి యొక్క టీం పార్ట్నర్ని ఎక్కడ తయారు చేసుకున్నారు వారు? ప్రోగ్రాంలోనే తయారు చేసుకున్నారు. ఆ మోటివేషనే కదా, నాకు తెలుసు కదా ఆ మోటివేషన్. అది అంతే, అది చిన్న ఆలోచన అనమాట, చిన్న చిన్న ఆలోచన. అలా అందుకనే సీనియర్లు బాగా టెన్షన్ పడతారు. ప్రోగ్రామ్స్కి మా వాళ్ళు వస్తున్నారా లేదా, ఆ ప్రోగ్రాంలో ఉంటున్నారా లేదా అని చూసుకుంటారు. కానీ మళ్ళీ వాళ్ళని ఆ నిర్ణయం తీసుకున్న సునీత మేడంని ఆమె డ్రీమ్స్ వైపు సక్సెస్ అయ్యేలాగా చేసేవి నేను చెప్పినటువంటి ఈ రెగ్యులర్ యాక్టివిటీస్. ఏది, వాట్సాప్లో, జూమ్లో ఈ రెగ్యులర్ సర్వీస్ ఉంది. ఇది సర్వీస్. ఇది ఇక్కడ వేరే కృష్ణయ్య సార్ టీం ఉంది, మా శెట్టి గారి టీం ఉంది, వందన గారి టీం ఉంది, అందరి టీంలకి, సూర్య గారి టీం ఉంది, అందరి టీంలకి ఇక్కడ సర్వీస్ అందుతుంది. ఈ రెగ్యులర్ సర్వీస్ ఎక్కడ అందుతుందో అప్పుడే వాళ్ళ కళల సాకారం జరుగుతుంది. ఏదైతే డ్రీమ్ తీసుకున్నారో 500 ర్యాంక్ అవ్వాలి ఎవ్రీ వీక్, నా సొంత తెలివితేటలతోటి, నా స్కిల్ తోటి నేనే సంపాదించుకోవాలి అన్న కళ సాకారం అవుతుంది. అర్థమైంది పాయింట్? కొంచెం నెమ్మదిగా చెప్తున్నాను, నెమ్మదిగానే, బోర్ కొట్టనివ్వకుండా వినండి. చాలా అవసరం. ఇది పరుగు పందెం కాదు, లైఫ్. నిజంగానే లైఫ్ అది.
నా ఇప్పుడు 7 సంవత్సరాల లైఫ్ వివాలోనే జరిగింది. ఓకే. ఇంకొక సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు ఇలా ఉంటుంది. కాబట్టి ఎవ్రీ వీక్ లిక్విడ్ క్యాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సంపాదించింది మొత్తం ఏ భూమి కొనడానికో బంగారం కొనడానికో సరిపోతుంది. కానీ ఖర్చు పెట్టుకోవడానికి, హెల్త్ విషయం చూసుకోవడానికి, స్కూల్ ఖర్చులకి వీటికి సంపాదన లేదు ఎక్కడ కూడా. ఆ ఉన్నది అసలు కూడబెట్టడమే సరిపోవట్లేదు. ఉన్నదానికి అవసరాలకే సరిపోతుంది. కనీస అవసరాలకి లేదా కొంచెం కూడబెట్టుకుంటే ఏ బంగారానికో భూమికో సరిపోతుంది. కానీ లిక్విడ్ క్యాష్ చేతిలో క్రియేట్ కావాలి అంటే వీవా ఒక కల్పవృక్షం. అందుకని థ్యాంక్స్ చెప్పాలి. అది కనీసం 4,000 5,000 వెంటనే గబుక్కుని కావాలి అని అంటే అది ఉపయోగపడుతుంది. అట్లా ఉపయోగించుకోవాలి దాన్ని. మీ కానీ ఒకటి మాత్రం నమ్మాలి, సొంత తెలివితేటలతోటి, సొంత స్కిల్ తోటి అంతే. రైటా కాదా చెక్ చేసుకోండి. వివా ఈజ్ రైట్ ఆర్ రాంగ్. మోడీకి ఇష్టమేనా లేదా? వివా పర్ఫెక్ట్ అంటున్నాడా లేదా? ఈ ప్రొడక్ట్లకి మనకి సినిమాల్లో లేకపోతే టీవీలో చూపించి డీమార్ట్లో ఉన్న ప్రొడక్ట్ల కంటే బెటర్ ప్రొడక్టా కాదా? అదొకసారి చెక్ చేసుకొని ఓకే పర్ఫెక్ట్ అనుకుంటాం. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి భావాలను తెలుసు. ఇది సో దీన్ని మీరు ఈ డైలీ సర్వీస్ని సరిగ్గా ఉపయోగించుకోండి కరెక్ట్గా. మళ్ళీ ఏదైతే మీకు ఈ ప్రోగ్రాంలు మిమ్మల్ని మోటివేట్ చేసి సరైనటువంటి దిశకు తీసుకెళ్తున్నాయో, ఓకే నన్ను కంటిన్యూ చేయడానికి ఈ ప్రోగ్రాంలు ఎట్లా, నా కాన్షియస్ లెవెల్స్ పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఉపయోగపడుతుందో నా టీంకి కూడా అలాగే ఉపయోగపడుతుంది. లేకపోతే నేను ప్రోగ్రామ్ లేకుంటే ఫోన్లో నేను హోల్డ్ చేయలేను. ఓకే సరే రాని వాళ్ళకి ఓకే, కానీ వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, స్పందించే వాళ్ళు ఉన్నారు కదా వాట్సాప్లో. ఆ స్పందించే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకైనా సరైన గైడెన్స్ అందుతుందా లేదా? తొందరలో పడి పనిలో పడి అన్ని మర్చిపోవద్దు అస్సలకి. అసలు ఆ పొద్దున్నే బ్రెత్ వర్కౌట్స్ చేసి వాళ్ళకి కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి, జాగింగ్ చేసే అలవాట్లు. అసలు నా టీం అందులో ఉన్నారా లేదా? ఆరా పవర్ గ్రూప్లో మనం ఆ విధంగా కూడా చేయిస్తున్నాం. ఉన్నారా లేదా అసలుకి? ఇది ఒక దగ్గర స్ట్రెస్ లేకుండా మేడం చెప్పిన పాయింట్ స్పీడ్గా చూడండి. ఒకటి ఎంత చెయ్యాలో తెలుసుకోవాలి. మన డ్రీమ్కి ఎంత చేయాలి, నా 500కి నేను ఎంత చేయాలి, నేను ఎంత చేస్తున్నాను. స్టార్కి నేను ఎంత చేయాలి, అసలు యాక్చువల్లీ ఎంత చేయాలి, నేను ఎంత చేస్తున్నాను. రెండవది అతి గొప్ప విషయం ఏంటంటే లైట్ వెలిగేది, చాలా గొప్ప లైట్ వెలిగేది ఏంటంటే నేను ఏం చేయలేకపోతున్నానని తెలుసుకోవడం. నేను ఏం చేయలేకపోతున్నాను. చేసే వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోద్ది, అమ్మా వీళ్ళు ఇది చేస్తున్నారు కానీ నేను చేయలేకపోతున్నాను అని మనం తెలుసుకోవాలి. ఓకే మరి అది నేను చేయకుండా కూడా ఆ పని జరిగేటట్టు ఎట్లా, ఏదన్నా ఉందా? లేకపోతే నేను ఎంతవరకు చేయగలుగుతాను? చెప్పండి ఇందాక, ఎంతవరకు నేను చేయగలుగుతాను ఎట్లా? ఓకే ఇది. అండ్ స్మార్టర్గా ఉండండి, స్మూత్గా ఉండండి, ఫ్లెక్సిబుల్గా ఉండండి. స్పాంజ్ పాడైపోయిన స్పాంజ్ గట్టిగా ఉందనుకోండి, అది నీళ్ళని గుంజుకోలేదు. అట్లాగే చాలా ఫ్లెక్సిబుల్గా ఉండండి. అన్ని అనుకూలంగా జరగాలని కోరుకోవద్దు, ఎలా జరిగినా అనుకూలంగా చేయాలని కోరుకోవాలి. అన్ని అనుకూలంగా జరగాలి, హరిసార్ నాకు అనుకూలంగా మాట్లాడాలి. అట్లా అనుకూలంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి నా యొక్క స్పాంజ్లా ఉంటాను, ఇక్కడ గడ్డగట్టిన రాయిలా ఉంటాను, అట్లా పనికిరాదు అసలుకి. ఎక్కడ లైఫ్ ఉంటుందో అక్కడ స్పాంజ్. ఓకే ఎప్పుడు ఫ్లెక్సిబుల్. అన్ని అనుకూలంగా ఉన్న వాళ్ళు అసలు కోచే కాదు. కోచ్ ఎట్లా అవుతాడు అసలు? కోచింగ్ ఎందుకు అవసరం అయితే? అన్ని అనుకూలంగా ఉంటే అవ్వదు అసలుకి. మనం చేసిన ప్రతి దానికి సపోర్ట్ చేయడం కాదు కావాల్సింది, చేయాల్సిన రైట్ని చెప్తూనే ప్రస్తుతాన్ని సరిదిద్దుతూ ఉండాలి ఇన్ స్మూత్ వేలో. అది కరెక్ట్. అంతేగాని నాకు నెక్స్ట్ లెవెల్ ఏం చెప్పరు, ఉన్నదాంతో ఎంత పొగుడుతూ ఉంటే ఏం లాభం? మీరు గ్రేట్ అండి. చూడండి కాంప్లిమెంట్స్ని అసలు తీసుకోవద్దండి. మీకు తెలియాలి, ఊకే పొగడతలను తీసుకోవద్దు అసలుకి. ఓకే సార్ నెక్స్ట్ ఏంది అని. ఒక గురువు శిష్యుణ్ణి నేను
చెబుతున్నప్పుడు నువ్వు రాసుకోవద్దు. నీకు అన్నీ చెప్తూ ఉంటాను. కానీ నేను విన్న తర్వాత, శ్రవణం చేసిన తర్వాత నువ్వు రాయాలని చెప్తాడు. మళ్ళీ ఇంకో కండిషన్ చెప్తాడు. ఎప్పుడు అంటే ఉదయం లేచిన తర్వాత అని చెప్తాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? నేను చెప్తాను, కానీ నువ్వు ఎప్పుడు రాయాలి? తెల్లారి రాయాలి. తెల్లారి రాయాలి. ఓకే? అంటే సరే అంటాడు, వింటాడు. తెల్లారి పడుకొని లేచిన తర్వాత రాసుకొని వస్తాడు. అక్కడ ఏమేమి మిస్టేక్స్ అయినాయో చెప్తాడు. ఉమ్. అలా మిస్టేక్స్ చేస్తుంటాడు. కానీ ఒకరోజు అడుగుతాడు అనమాట. అప్పటిదాకా అడగడు. మిస్టేక్స్ చూస్తాడు, మళ్ళీ వింటాడు, వెళ్తుంటాడు. కానీ ఈ మిస్టేక్స్ తగ్గడానికి ఏంటి అని అడగడు. ఉమ్. ఒకసారి అడిగిన తర్వాత రైట్, ఇప్పుడు నువ్వు ఒక స్టెప్ ఎక్కావు అంటాడు. గురువు ఏమంటాడు? నువ్వు ఒక స్టెప్ ఎక్కావు. నా మిస్టేక్స్ ఏం చేయాలంటే శ్రవణం చేసిన తర్వాత మర్చిపోకుండా ఉండడానికి మననం చేస్తూ ఉండాలి. మనసు ఎక్కడెక్కడికో పోతుంది. అది గుర్తు పెట్టుకోవడము. మనసు పనే మర్చిపోవడము. దానికి మారే గుణం కూడా మంచి గుణం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. మననం చేసుకుంటూ ఉండాలి. నువ్వు ముఖ్యంగా పడుకునే ముందు మననం చేసుకుంటే లేచిన తర్వాత గుర్తుంటుంది. ఇది పిల్లలకి నేర్పాల్సింది. ఉమ్. ఓకే? సో అప్పుడు విన్నదాన్ని మననం చేసుకుంటూ ఉండి ఆ కొద్దిగా ఏది మర్చిపోకుండా ఉండడం, మ్యాక్సిమం మర్చిపోకుండా మొత్తం గుర్తుండేలాగా తయారై అతనికి అప్పుడు ఎక్కువ మార్కులు పడడం, తక్కువ మిస్టేక్లు అవ్వడం చేయింది. మననం మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ అదే శిక్షణ ఇస్తూ ఒకసారి ఏమంటాడంటే, ఎక్కడి వరకు వస్తాడంటే ఆ శిష్యుడు ఆ విధంగా చెప్తే, నువ్వు చాలా సూపర్గా రాసావు, పర్ఫెక్ట్ యు ఆర్ అని అంటాడు. అయినా సరే మొదట్లోనేమో పర్ఫెక్ట్ కోసం, ఈ పదం కోసం ఎదురు చూసినోడు, ఆహా లేదు లేదు, ఇంకా నేను ఎట్లా చేయాలో చెప్పండి అన్నాడు. అప్పుడు నువ్వు రియల్ పర్ఫెక్ట్ అయిపోయినావు నువ్వు ఇంకా అని చెప్పు. అంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వట్లే, నేను ఇంకా అవ్వలేదు, నాకు ఇంకా చెప్పండి అది. అంటే మొదట్లో అన్ని తెలుసు అనుకున్నాను, నాకు ఇంకా తెలియాల్సింది ఉంది అని ఆ శిష్యుడికి. మంచి గురు బోధనేనా అది? వండర్ఫుల్ స్టోరీ ఇది. వండర్ఫుల్ స్టోరీ. ఇది తెలుసుకోవాలి. ఫస్ట్లో మనకి కొంచెం కాంప్లిమెంట్ వచ్చినా చాలా సంతోషపడి అక్కడి వరకు ఆగిపోయే వాళ్ళు ఉంటారు. పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తూనే కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు నన్ను ఎంత పొగడండి, ఇక మీరు రాళ్ళ మీద నీళ్లు పోసినట్టే. నాకు ఒకటే కనబడుతుంది, మీ దగ్గర నుంచి ఎంత క్వాలిటీ, ఎంత సిస్టమ్ బయటకు వస్తుంది. దట్స్ ఇట్, అంతే. నేను ఇంట్లో చెప్పి బయటకు వచ్చింది ఒక పని చేస్తాను, ఉద్ధరిస్తా అని చెప్పి, అది పర్మిషన్ తీసుకున్నట్టు. దాన్ని నేను ఎంత సాధించుకుంటున్నాను అనేదే నాకు ఉన్నట్టు. నాకు ఇంకో పని ఏం లేదు. బయటకు వచ్చింది పొగడ్తల కోసం కాదు, ఉద్యోగం వదిలేసింది ఇంకో దానికోసం. ఓకే? ఇంకోటి, నేను ఫుల్ టైం చేస్తున్నాను అనేటువంటిది ఉంది. అవసరమేం లేదు. నేను ఫుల్ టైం హరిప్రసాద్ ఏమి ఫుల్ టైం అందరికీ సాధ్యపడకపోవచ్చు. అర్థమైంది? అయ్యో నేను ఫుల్ టైం చేయలేకపోతున్నాను, అదేం లేదు. మీరు ముందు బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అభిలాష్ గారే మొన్న శనివారం రోజు, మీరు ఎందులో నెగ్గాలి అంటే, మీరు ఏ పని చేస్తున్నారో ప్రస్తుతం అందులో బ్యాలెన్స్ చేయడం నెగ్గాలి. కృష్ణేష్ సార్ తన ఉద్యోగం చేసుకుంటున్నారు, సూర్య సార్ తన ఉద్యోగం చేసుకుంటున్నారు, మిగతాది మీరు ఎవరైనా ఉంటే మీకు కూడా సంబంధించి ఉండొచ్చు బిజినెస్లు. వాటిని చేస్తూ కూడా ఒకసారి శ్రీకాంత్ అడిగారు నన్ను, వాళ్ళ బ్రదర్, వందనం మేడం బ్రదర్, సార్ నేను ఫుల్ టైం తీసేసుకుంటాను, నాకు కావాల్సింది నీ మోటివేషన్ కాదు, నువ్వు పనిచేసే విధానం ముఖ్యం. ఓకే? నువ్వు ఫుల్ టైం అన్నంత మాత్రాన అక్కడ ఏమీ జరిగిపోదు. ఫస్ట్ బ్యాలెన్స్ చేయడం నేర్చుకో. ఏ పని చేస్తున్నా, ఇంటి పని చేస్తున్నా, నువ్వు ఉద్యోగ పని చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా సరే, దీనికి కూడా అంత శ్రద్ధ పెట్టి సమయం పెట్టావు. దీనికి చాలు, మొదట్లో 2-3 గంటలు చాలు. నీకు టీం పెరుగుతుంది అనుకున్నప్పుడు నెమ్మదిగా చెయ్యి, ఫుల్ టైం చెయ్యి. ఓకే? అట్లా. సో బ్యాలెన్స్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ చేయడం, అందులో ఉంటూ కూడా మర్చిపోవద్దు, మననం చేసుకోవాలి ఇండస్ట్రీ వర్క్ సంబంధించి. ఇది నీకు ఆ రెగ్యులర్గా అక్కడ వచ్చేటువంటి ఇన్కమ్ ఇక్కడ రెగ్యులరైజ్ అయినప్పుడు ఇక అక్కడి నుంచి ఇది ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఓకే? ప్రయారిటైజ్ అనే దగ్గర ఈ పాయింట్ తీసుకోండి. ఓకే?
ఇక నేను ఏది చేస్తే అన్ని పనులు జరుగుతాయో ఆ పని చెప్పండి సార్, అది చేసుకుంటూ పోతాం అంటే ఒకటే, రోజు హెల్త్ గురించి ఆలోచించండి, హెల్తీగా ఉండండి, శరీరపరంగా మనసు పరంగా హెల్తీగా ఉండండి. దాన్నే కొత్త వారికి రోజుకొక్కరికైనా సరే చెప్పండి, మన పల్స్ గురించి, కాఫీ గురించి, కేర్ గురించి. అది చెప్పడానికి నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను. మీ దగ్గర నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారేమో, లాగిన్ అయిన కస్టమర్లు, జూనియర్లు, వాళ్ళకి చెప్దామని వస్తాను. ఓకే, అట్లా రోజుకి హెల్త్ గురించి చెప్పండి, అదొకటి. ఇంకోటి, నో స్ట్రెస్. టైం బాండింగ్ పెట్టుకోమని అన్నారు కదా, నో స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఉండకూడదు. నేను 500 అవ్వాలి, స్ట్రెస్ ఉండకూడదు. మరి ఏం చేయాలి? వర్క్ చేయాలి, స్ట్రెస్ ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఆ పిల్లవాడికి ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం ఉండాలి, ఇష్టం పెంచుకోవాలి. ఇంకొకరికి హెల్త్ గురించి చెప్పడాన్ని ఎంజాయ్ చేయాలి, ఇష్టపడాలి. ఈ విషయాలు వినడానికి ఇష్టపడాలి. దానికి హెల్ప్ చేసేది ఎవరు? మనసే. ఉమ్, నేను ఈ పనిని, ఈ మ్యాథ్స్ నాకు ఇంపార్టెంట్, నేను దీన్ని ఇష్టపడాలి, దీన్ని సైంటిఫిక్గా నేర్చుకోవాలి అని ఆ పిల్లవాడు ఎంత మననం చేసుకుంటే దాంట్లో అంత రాణిస్తాడు. స్ట్రెస్ ఉండదు. అప్పుడు ఉంటుందా? స్ట్రెస్ ఉంటుందా అసలు? ఉండదు. ఉమ్, నేను ఏదైనా నేర్చుకునేటప్పుడు మీకు ఇది అక్కడ మేడం చూపించిన స్లైడ్స్లో ఒక దగ్గర ఉంది, నో స్ట్రెస్. ఓకే, సో ఓన్లీ ఎంజాయ్మెంట్. మీకు దేంట్లో అయితే స్కిల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఉదయం లేవాలి, ఈ టైం కల్లా రెడీ అవ్వాలి, ఈ 5 to 6:30 అనేది చాలా ఇంపార్టెంట్, కాన్షియస్గా ఉండాలి అని అనుకుంటే ఈ పని మీద బాగా ఇష్టం పెంచుకోవాలి, కావాలని పెంచుకోవాలి. ఇంకా అంతే, అవసరం అనుకుంటే. బలవంతంగా అయినా పెంచుకుంటే తర్వాత బలం అవుతుంది. మీకు ఏవేవి ఇంపార్టెంట్ అనుకుంటామో వాటి మీద ఇష్టం పెంచుకో. నేను 15 minutes మెథడ్ చెప్పాను మా పాపకి. 15 minutes ప్రతి సబ్జెక్టు, ఒక 5 సబ్జెక్టులు ఉన్నాయంటే 5 పావుగంటలు ఇచ్చేసి ప్రతిరోజు. ఆ 15 minutes వాటి మీద ఇష్టం పెంచుకో, ప్రాక్టీస్ చేయి. ఓకే, మిమ్మల్ని డల్ చేసి డివైడ్ చేసేటువంటి ముచ్చట్లు ఇలాంటివి అసలుకి. ఫోన్ చెప్పింది కదా, ఫోన్ మేడం ఒక మాట అన్నారు, ఆ విషయం గుర్తొస్తే వాటి మీదకి ఫోకస్ పోదు అని చెప్పారు. ఏ విషయం గుర్తొస్తే? ఈ పలానా వీడియో తెలివితేటల్ని పెంచుతుందా? తెలివి అంటే బుద్ధి పని, తేట అంటే మనసు పని. మనసును తేటగా ఉంచుతుందా? తెలివి అంటే బుద్ధి పని. ఈ తెలివితేటలు ఉంటే ఊకే సెల్ ఫోన్ పిల్లలకి ఇచ్చి పద్దాకా చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ పాడైపోతారో, ఏమైపోతారో అని ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? ఒకటే ఒకటి, చిన్న జ్ఞానం ఇస్తే చాలు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, తెలివి తేటలు పెరుగుతుంటాయి, అంతే. లేదా వాళ్ళ పక్కన కూర్చొని మనం కూడా చూస్తున్నాం, నా తెలివితేటలు ఏమైనా పెరుగుతున్నాయా, వీళ్ళ తెలివితేటలు ఏమైనా పెంచుతున్నానా నేను, చూస్తే సరిపోతుంది. టైం బ్లాకింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా నాకేం ఉండదండి, 5 to 6:30. చాలా మందికి, నా ఫ్రెండ్స్కి తెలుసు, సార్ 5 to 6 ఈ టైంలో ఇంకా ఫోన్ 6:30 మార్నింగ్ సెషన్, 7 తర్వాత చేస్తే సార్ మనకు రిప్లై ఇస్తాడు, తెలుసు. ఓకే, సో టెక్నాలజీ లీవరేజ్, నేను ఎంత అని చెప్పాలి దాన్ని? టెక్నాలజీ లీవరేజ్ 2.5 lakh ఉందండి మనకి, 2.5 lakh ఉంది. ఏం తక్కువనా? ఎవరికంటే తక్కువ మనం అసలు? దేంట్లో తక్కువ? సిద్ధపడడమే ఉంది. టెక్నాలజీ లీవరేజ్ తెలుసుకోండి. ఇంకా ఇంకా ఇండస్ వివాని ఓన్ చేసుకోండి, మీ ఫ్యామిలీకి నేను చెప్తున్నటువంటి ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. ఈరోజు శాంతి మేడం వాళ్ళ హస్బెండ్ని తీసుకెళ్ళింది. హస్బెండ్ ఏమి ఎంటర్ కారు, సపోర్ట్ ఇస్తారు, బ్లేజర్ కూడా కొని ఇస్తారు, వెళ్ళు అని. ఇందాక మేడం చెప్పినట్టున్నారు కదా ఈ పాయింట్. మీరు సక్సెస్ఫుల్గా ఉంటే ఇంట్లోంచి సపోర్ట్ వచ్చేస్తుందని చెప్పారు. వస్తుంది ఖచ్చితంగా. మిమ్మల్ని మీరు అంత యాక్టివ్గా ఉండి నలుగురితో మంచి హెల్త్ గురించి చెప్పుకుంటూ నలుగురు స్నేహాన్ని పొందుతున్నప్పుడు ఎందుకు కాదంటారు? చిట్టీలు వేస్తేనే ఎంకరేజ్ చేస్తారా? ఇది చేస్తే ఎంకరేజ్ చేయరా? ఎందుకు చేయరు? చిట్టీలు వేసినా నలుగురితో పనే కదా, వందనా మేడం? చిట్టీలు వేసినా నలుగురితో, 20 మందితో పని, 25 మందితో పని. ఇది కేవలం ఒక 5 పార్ట్నర్స్ తోటి పని. కాకపోతే మనం రైట్
రైట్ ఎమోషన్స్తో ఉండాలి. టెక్నాలజీ ఉపయోగించుకోండి. తర్వాత బ్రేక్స్ తీసుకోవడం. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయిస్తాను, అది బ్రేక్స్ తీసుకోవడం లాంటిది. ఓకే, కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. ఇది ఎక్కడున్నా ఇట్లా కొద్దిసేపు ఏకాంతం, దాన్ని ఏమంటారంటే ఏకాంతం అని అంటారు. యాక్చువల్లీ మనసుకి ఏకాంతం అంటే ఇష్టం ఉండదు. ఇంట్లో ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు, ఎమ్మటే భయపడుతుంది. మనసుకి ఏకాంతం ఇష్టం ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. కానీ దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని ఆ ఏకాంతాన్ని కూడా ఇష్టపడేలాగా చూసుకోవాలి. నాకు తెలిసిన ఒక వ్యక్తి అలా కూర్చుంటారు చాలాసేపు, ల్యాండ్లో చైర్ వేసుకొని అట్లా కూర్చుంటారు. అసలు ఏంటి బోర్ కొట్టదంటే తనతోటి తను ఉంటున్నారు. తన అంతరంగంతో ఏకమవ్వడమే ఏకాంతం. 10 మందిలో ఉన్న, బస్సులో ఉన్న, మీతోటి మీరు ఉండడమే ఏకాంతం. పుస్తకము, మ్యూజిక్, ఓకే, ఇది ఉంటుంది. నేను ఏం చేయాలి అంటే ఒక కౌంట్ చేసుకుంటూ ఉండడం. మీ యొక్క బ్రీతింగ్ వేగంతో కౌంట్ చేసుకోండి. చాలా షార్ప్నెస్ పెరుగుతుంది, ఏకాంతం ఏర్పడుతుంటుంది, సైలెన్స్. ఎందుకంటే ఆ ప్రాణశక్తి అందుతూ ఉంటుంది మనసుకి, ఎంతో ప్రాణశక్తి అందుతుంది. ప్రాణం ఎవరు పట్టుకొస్తారు? బ్రీతింగ్ పట్టుకొస్తుంది. దాన్ని కౌంట్ చేసుకుంటే నెంబర్ 1గా మైండ్ పవర్ పెరుగుతుంటుంది. మనతోటి మనం ఉంటాం, మన అంతరంగంతో మనం కౌంటింగ్ చేసుకుంటూ ఉండాలి. కౌంటింగ్ ఫస్ట్. కనీసం ఒక ఏదో సినిమాలో అంటాడు కదా, ఇందులో నీకు ఆవేశం అతను 10 కౌంట్ చేసుకో అంటాడు, అవునా? అట్లా కొద్దిసేపు సైలెంట్గా కూర్చొని ఒక 100 కౌంట్ చేసుకోవాలి. 100 న్యాచురల్గా, అంటే స్పీడ్గా ఎవరు స్పీడ్గా లెక్క పెడతారు అనే పోటీ కాదుగా. ఎవరు స్పీడ్గా లెక్క పెడతారు అని కాదు, కొంచెం ప్రశాంతంగా కూర్చొని, మనకి ఒక వేగం ఉంటుంది. ఓకే, మన బ్రీతింగ్ హార్ట్ బీట్ ఉన్నట్టు. హార్ట్ బీట్ మనం చూడలేము, లెక్క పెట్టలేము, కానీ బ్రెత్ బీట్ని లెక్క పెట్టవచ్చు. తద్వారా ఏమవుతుంది? సైలెన్స్ క్రియేషన్ ఈజీ అవుతుంది, ఈ ఏకాంతం అనేది ఈజీ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అప్పుడు ఆ భయం పోతుంది, అంతా పోతుంది. ఓకే, నేను ఇంకా సైకాలజీ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ రాసుకున్నా, కానీ అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక ప్రమోటింగ్ టీం వర్క్ ఉంది చూసారా, అది ముఖ్యం, చాలా ముఖ్యం. టీమ్ స్కిల్స్ ఉన్నాయి, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ వీళ్ళకు ఉన్నాయి, నలుగురు మనసును గెలుచుకోగలరు, ప్రాపర్ వేలో గైడ్ చేయగలరు అన్న వ్యక్తిని నేను అసలు వదిలిపెట్టను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. టీం మన్నెంని నిలబెట్టడానికి ఎవరి లీడర్షిప్ ఉపయోగపడుతుందో నా కళ్ళు ఎప్పుడు వెతుకుతూనే ఉంటాయి. అర్థమైందా? ప్రమోటింగ్ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు వచ్చారు, ఈ ప్రోగ్రామ్కి అందం వచ్చింది, ఈ ప్రోగ్రామ్కి ప్రమోషన్ వచ్చింది. మనకు మన ధర్మం రక్షతి, మన ధర్మం మనం నిర్వర్తించడం వల్ల మనం దాన్ని నిలబెట్టుకుంటాం. ఒక చెట్టుని, ఒక సిస్టమ్ని బిల్డ్ చేసినట్టు. సరే, వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకున్నారు, అది ఇంకా కొత్త వాళ్ళు ఉంటే మన యొక్క ప్రోగ్రామ్ వాల్యూ అర్థమవుతుంది, ఇదంతా అర్థమవుతుంది. సరేనా? రైట్, హాయిగా మీరు వీలైన వాళ్ళు కూర్చొని మనం సైలెన్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, ఒక బ్రేక్ తీసుకోవడం లాంటిది. Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి, ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి.
స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతను ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అందుకు అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో యూనివర్స్ అనండి, లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు.
ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అటిటీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకొని మన శరీరాన్ని, మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలన పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు
ఈ ఏకాగ్రత ప్రాక్టీస్ అనేది మీకు అన్ని చోట్ల సక్సెస్ తీసుకొస్తుంది. మెయిన్ అన్నమాట. ఈ ఏకాగ్రత ప్రాక్టీస్ చేయాలి. ఏకాగ్రత ప్రాక్టీస్ చేయాలంటే ముందు మైండ్ ప్రశాంతంగా ఉండాలి. అది ముఖ్యం. అది తెలుసు.